ఈ C1 పెట్టామా ఇన్విటేషన్, ఓకే. ఇది C2 ఉంది కదా, C2 అన్నీ ఉంటాయి. C2 దీనికి ఒకటి ఏదన్నా ఈ వైర్, ఇది కనెక్టింగ్ వైర్ P2 ఇది పోరస్ పార్ట్ వేయాలి. ఇది దీంట్లో వేసినాం P1 అయిపోయింది కదా. ఇది కరెంట్తో అక్కడ కొట్టేసినాం, ఇది అక్కడ కొట్టినాం. ఇప్పుడు ఇది నొక్కి ఎందుకు రాలంటే కరెంట్ పవర్ సప్లై ఇవ్వలే మనం. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ 90 పెట్టు, ఇది 0 పెట్టు, ఓకే. ఇక్కడ మిషన్ SP క్యాన్సల్, ఆన్ అంటే ఆన్లో పెట్టుకోవాలి. కొంచెం బండలో కూడా సరిగా నలిపోయి కావట్లేదు. నొక్కి ఇప్పుడు అది ప్రెస్ ఫర్ కరెంట్ నొక్కు. ఎంత వచ్చింది? 162/48 రాసుకో. ఇక్కడ 162 రై V కింద వోల్టేజ్ కింద 162/48 V I కింద 48 రైట్. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఈ 162/48 ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ మనం కొట్టేస్తే రెసిస్టెన్స్ మనకు వస్తుంది. ఇప్పుడు ఎంత? ఇది ఎంత? 2 మీటర్స్ AB/2. AB/2 అంటే అయిపోయినా అక్కడ కరెంట్ ఎక్కడ ఉందా? అక్కడ ఉంది కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, అది AB/2. దీని ఈ X నుంచి ఆ రెండింటి మధ్యలో దూరం ఉంది కదా, దాన్ని AB/2 అంటాం. ఇప్పుడు ఇది ఉందా, ఇది P1 P2, ఈ రెండింటి మధ్యలో ఉన్న దూరాన్ని MN/2 అంటాం. రాసిన కదా, MN/2 విత్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్, AB/2 ఇన్ మీటర్స్. ఏ విధంగా ఉంది? రాక్ టైప్, గ్రనైట్ రాక్, సాయిల్, రెడ్ సాయిల్ అని చెప్పి ఈ డీటెయిల్స్ జియాలజికల్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వీ షుడ్ రైట్ అనమాట. సో రాక్ టైప్ ఏముంది, అక్కడ సాయిల్ టైప్ ఏముంది, టోపోగ్రఫీ ఏముంది. టోపోగ్రఫీ అంటే ఇక్కడ గడ్డ మీద ఉన్నాం, అక్కడ వంపు ఉంది, దీన్ని మనం ఎత్తు వంపులు ఉన్నదాన్ని టోపోగ్రఫీ అంటాం. సో ఏ విధంగా మనకు ఇది ఎడ్జ్ ఎలివేషన్ పాయింట్లో పెట్టినాం బిట్వీన్ 2 అవుట్ క్రాప్స్ మధ్యలో. సో వాటర్ సోర్స్ అనేది ఇక్కడ అక్యుములేట్ అయ్యడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఈ వాటర్ అనేది ఇక్కడ ఉండొచ్చు అనేది మన మిషన్ పెడితే ఎంత లోతులో హార్డ్ రాక్ ఉంది, ఎంత లోతులో ఫ్రాక్చర్ జోన్ ఉంది, జాయింట్స్ ఏముంది, అసలు సాయిల్ ప్రొఫైల్ ఏంటి, సబ్ సర్ఫేస్ డెప్త్ ఏ విధంగా ఉంది అని రెసిస్టెన్స్ని బట్టి తెలుసుకుంటాం. ఇక్కడ ఎందుకు ఎక్కువ రెసిస్టెన్స్ వస్తుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బండ గట్టి ఉంటుంది కదా, గట్టి ఉన్నదాన్ని ఈజీగా మనం పలకొట్టలేదు కాబట్టి అంటే దానికి ఎక్కువ హార్డ్నెస్ అనేది ఉంది. అంటే రెసిస్టివ్ పవర్ ఎక్కువ ఉంది దానికి. లూజ్ సాయిల్ అనుకో ఈజీగా వెళ్తుంది, రాయి ఏదైనా హామర్తో మనం మేకులు. సో అది అంటే మన 2 మీటర్ల దగ్గర అయిపోయింది. నెక్స్ట్ ఈ కరెంట్ ఎలక్ట్రోడ్స్ మారుతాయి. 2 నుంచి నెక్స్ట్ ఏముంది 5 ఉంది. ఈ కరెంట్ ఎలక్ట్రోడ్ 5 మినిట్స్కి వెళ్ళిపోతుంది, కానీ పొటెన్షియల్ ఎలక్ట్రోడ్స్ మాత్రం కాన్స్టాంట్గా మనం వాటిని చేంజ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే అది మనం మళ్ళీ కొత్త ఒక 10 మినిట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మార్చుకోవాలి. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ కాన్స్టాంట్ 0.5 పెట్టాం, అలా ఉంటుంది. AB/2ని 5 మినిట్స్ మారుద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. ఓకే, దాన్ని బట్టి మనం ఇదంతా AB/2కి అండ్ రెసిస్టెన్స్ ఏమో Y యాక్సిస్ మీద AB/2 డిస్టెన్స్